ముస్లిం దేశాల్లోనేమో ఇస్లాం పద్ధతులే ఫాలో అవ్వాలా? అక్కడ మైనారిటీలు కూడా మతం మారాలా? అదే భారతదేశంలోనూ సెక్యులరిజం పాటించాలా? ఇక్కడ హిందువులు తన ప్రార్థన తను చేయకూడదా? ఇక్కడ ముస్లింలకు హక్కులు ఇవ్వాలా? ఏంటిది? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి కారణం ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేటటువంటి రాడికల్ శక్తులు, వాళ్ళ బారిన పడుతున్నటువంటి ముస్లిం యువత. ఒక్కసారి సోషల్ మీడియాలో పోస్టులు చూడండి, ముస్లిం యువత నుంచి వస్తున్న పోస్టులు ఎంత దుర్మార్గంగా పెడుతున్నారంటే కొంతమంది పోస్టులు హిందుత్వాన్ని ద్వేషిస్తారు, హిందువుల్ని దూషిస్తారు, హిందూ దేవుళ్ళని ద్వేషిస్తారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీని అయితే నాశనం చేయాలని కోరుకుంటారు. ఇది అసహనం, అసంతృప్త వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడే మాట. వీళ్ళు ఒక 10% 20% మంది ఉంటారు రాడికల్ ఐడియాలజికల్ యువత. వీళ్ళని ఆ తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లా. ఆ పర్యవసానం తమిళనాడులో అతి బుజ్జగింపు చాచి కొట్టారు. ఇప్పుడు అక్కడ ప్రజలు చాచి కొట్టారు చెంపదెబ్బ. బెంగాల్లో అతి బుజ్జగింపు హిందువులని దారుణంగా వేధిస్తూ చేసిందని చాచి చెంపదెబ్బ కొట్టారు. ఉత్తరప్రదేశ్లో చాచి చెంపదెబ్బ కొట్టారు. ఎక్కడికక్కడ అతి ముస్లిం సంతుష్టీకరణ, అతి హిందూ ద్వేషం ఖచ్చితంగా ప్రజల్లో హిందువుల ఏకీకరణకు ఉపయోగపడుతుంది. అవసరమైతే హిందువులకు అనుకూలమైన పార్టీ గెలవదనుకుంటే ముందు వాళ్ళని ఓడగొట్టడానికి విజయలాంటి కూడా గెలిపించారు అక్కడ తమిళనాడు, స్టాలిన్ ఓడగొట్టడానికి. హిందూ వ్యతిరేకతని బీజేపీ అక్కడ ఏఐడిఎంకి గెలవదనుకున్నప్పుడు దానికి వేయగలిగిన వాళ్ళు దానికి వేసారు, లేకపోతే టీవీకి గెలిపించారు, కానీ వీళ్ళని గెలిపించలేదు. ముస్లిం సంతుష్టీకరణ వరకు చేస్తున్న రాజకీయాలు ఒక ఎత్తు. ముస్లిం సామాజిక వర్గం ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రపంచంలో ప్రతి చోట ముస్లిం దేశాల్లోనే ముస్లింలు కొట్టుకుంటున్నారు. షియాలకి సున్నీలకి పడదు, అహ్మదీలకి ఇతరులకి పడదు. ఒక్కొక్క దేశాల్లో ఇప్పుడు లెబనాన్లో అంతా ముస్లింలే కదా, ఎందుకు వాళ్ళలాళ్ళు కొట్టుకుంటున్నారు? సిరియాలో ముస్లింలే కదా, వాళ్ళలాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? 4 గ్రూపులే ఎందుకు కొట్టుకుంటున్నారు? ముస్లిం దేశాల్లో లేని ప్రశాంతత అన్ని ముస్లిం వర్గాలు ప్రశాంతంగా బతుకుతున్నది భారతదేశంలో. బికాజ్ భారతీయ హిందువులు పరమత సహనం కలిగిన వాళ్ళు. కానీ ఆ హిందువుల్లో మత సహనం వద్దని, ఆ హిందువులు వేధించాలని రెచ్చగొట్టేటటువంటి శక్తులని కాపలా కాసేటటువంటి సందర్భాన్ని ఆపాలి. ముస్లింలు హిందూ వ్యతిరేకతను వీడాలి. ముస్లింలలో హిందూ వ్యతిరేకత నాట్య నాయకులు చెప్పుచ్చు కొట్టాల. హిందూ వ్యతిరేకతని ప్రోత్సహించేటటువంటి మత పెద్దల్ని తరిమి వేయాలి. అలా చేయకపోతే భారతదేశం హిందూ రాష్ట్ర కావాలన్న ఆకాంక్ష హిందువుల్లో పెరుగుతుంది. అప్పుడు ముస్లింలకు నిజమైన అభద్రతా భావం వస్తుంది. అది ఆలోచించుకోవాల్సి ఉంటుంది.